నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇండియా నుంచి కువైట్ కు భారీగా ఎగుమతులు పెరిగాయి. అలాగే దీనికి సంబంధించి కువైట్ లో ఉన్న భారత రాయబార కార్యాలయ అధికారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ భారతదేశం మరియు కువైట్ దేశం యొక్క సంబంధాలను బలోపేతం చేయడానికి ఇటీవల అత్యున్నత స్థాయి సమావేశాలు జరిగాయని చెప్పి ఆయన తెలిపారు. ఈ సమావేశాల సందర్భంగా కువైట్ నాయకత్వం భారతదేశంతో ముఖ్యంగా వాణిజ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు పెట్టుబడులలో తమ యొక్క సంబంధాలను మరింత పెంచుకోవడానికి బలమైన ఆసక్తిని వ్యక్తం చేశాయని చెప్పేసి, అలాగే కువైట్ కు సంబంధించి వృద్ధి రంగాలలో భారతీయ కంపెనీలు ఎక్కువగా పాల్గొనాలనే కోరికను కూడా ఆయన వెల్లడించారు. వాణిజ్య పరంగా కువైట్ మరియు భారతదేశం మధ్య సంబంధాలు బలపడుతూ ఉన్నాయని చెప్పి, కొత్త రంగాలలోకి వైవిధ్యభరితంగా కువైట్ కు భారతీయ ఎగుమతులు గత సంవత్సరం $2 బిలియన్ చేరుకున్నాయని చెప్పి ఆయన వెల్లడించారు. ఈ విషయం చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నానని చెప్పి ఆయన వెల్లడించారు. ఇండియా నుంచి కువైట్ దేశానికి ఎగుమతులు $2 బిలియన్ 200 కోట్ల డాలర్లకు చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు. మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క వాణిజ్యం పెరగడం వల్ల కువైట్ మరియు భారతదేశం మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతూ ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే ఇటువంటి ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు కువైట్ లో ఉన్న 10 లక్షల మంది భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యల గురించి కూడా చర్చించాలని చెప్పి, అలాగే కువైట్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ త్వరగా స్పందించి కువైట్ లో ఉన్న భారతీయులు ఏదైనా ఫిర్యాదు చేస్తే సమస్యలను పరిష్కరించాలని చెప్పి మనమందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.